వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు. కొద్ది నెలల క్రితం వరకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడప గడపకు అంటూ తన ఎమ్మెల్యేలు మంత్రులను ప్రజల్లోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిన జగన్ మాత్రం వై నాట్ 175 అన్న మాటను వదలలేదు. అంత సీన్ లేదని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. అప్పట్లో వైసీపీ వర్గాల్లో కూడా జగన్ ధీమా ఏంటి అన్న విస్మయం వ్యక్తమైంది. అయితే ఆ ధీమా మాత్రం పార్టీ మొత్తంలో జగన్ ఒక్కరిలోనే కనిపించింది. మంత్రులు, నాయకులు మాత్రం తమకు గడప గడపలో ఎదురైన పరాభవ అనుభవంతో ఆయన మాట నమ్మకపోయినా ఏమో జగన్ ధీమా ఏమిటో అని గెలుపు ఆశలను నిండా నింపుకున్నారు. అయితే రోజులు గడిచిన కొద్దీ జగన్లో ఆ ధీమా సన్నగిల్లుతూ వస్తుందని ఆయన ప్రసంగాల్లో, అసహనంలో, ఫ్రస్ట్రేషన్లో ప్రస్ఫుష్టంగా కనిపిస్తోంది కూడా. తీరా ఎన్నికల రోజుల వ్యవధిలోకి వచ్చేసరికి వై నాట్ 175 ధీమా పూర్తిగా పోయింది. ఆ స్థానంలో ఓటమి భయం పట్టుకుంది. సెంటిమెంటు, దౌర్జన్యం, విపక్షాలపై దాడులు ఇవేమీ గెలుపుదారి చూపలేకపోవడంతో ఇక ఆయన తన విశ్వాసాన్ని మార్చుకొని వాస్తును శరణుజొచ్చారు. తాడేపల్లిలోని తన అధికారిక నివాసం క్యాంప్ ఆఫీసులో వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టారు. జగన్ పర్యవేక్షణలోనే ఈ పనులు జరుగుతున్నాయని అంటున్నారు. కూల్చివేతలతో మొదలైన జగన్ పాలన చివరకు వాస్తు దోష నివారణ అంటూ సొంత ప్యాలెస్లోనే కూల్చివేతల పర్వానికి తెరతీయాల్సి వచ్చింది. వాస్తు పండితులు సూచనలకు అనుగుణంగా జగన్ నివాసం క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న ఇనుప కంచెలోని కొంత భాగం కూల్చివేత పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఈ ఇనుప కంచెలను జగన్ అధికారంలోకి రాగానే ఒక్క పురుగు కూడా ఆ కంచెను దాటి లోనికి ప్రవేశించే అవకాశం లేనంత పటిష్టంగా నిర్మించారు. ఇప్పుడు వాస్తు దోషం అంటూ ఆ ఇనుప కంచెలోని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారు. స్వతహాగా క్రైస్తవుడైన జగన్కు ఇటువంటి నమ్మకాలు లేవు. తిరుమలలో తనకు వెంకన్న దేవుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్పై సంతకం పెట్టడానికే నిరాకరించిన జగన్ ఇప్పుడు వాస్తు పేరుతో తన ప్యాలెస్లోనే మార్పులు చేయడానికి వెనుకాడలేదు. మొత్తం మీద ఓటమి భయం జగన్ను ఎంతగా వెంటాడుతోందో ప్యాలెస్లో వాస్తుదోష నివారణ పేరుతో చేపట్టిన కూల్చివేతలే చెబుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.